జమిలీ ఎన్నికలు ప్రస్తుత పరిణామాలపై జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారితో మాట్లాడతాం. ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. పెంటపాటి పుల్లారావు గారితో మాట్లాడే ముందు ప్రస్తుతం మనం లోక్సభలో చూస్తున్నాం. మళ్ళీ पर्ची से मतदान में करेक्शन करें। शुद्धि के अध्ययन दिन मत विभाजन परिणाम पक्ष में हाँ में 269, विपक्ष में 198। बहुमत के पक्ष में मतदान हुआ। बहुमत प्रस्ताव के पक्ष में हाँ। माननीय मंत्री जी, अब विधेयक को पुनः स्थापित करें। Honorable Speaker sir, with your permission, the Constitution's 129th Amendment Bill 2024, I introduce the bill. Item number 19। Honorable Speaker एक sir, मिनट में पढ़ूंगा। प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में। मंत्री जी विधेयक को पुनर्स्थापित करें। Honorable Speaker sir, with your permission, I introduce the Union Territories Law Amendment Bill 2024. I introduce the bill, sir. Thank you. सभा की कार्रवाई आज 3 बजे तक के लिए स्थगित की जाती है। మనం చూస్తున్న ఫైనల్ ఓటింగ్ అటు జమిలీకి సంబంధించి జేపీసీకి పంపించాలన్న బిల్లుకు సంబంధించిన ఓటింగ్పై అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ఇక బిల్లు ఆమోదం లభించింది. ఇక దీన్ని జేపీసీకి పంపిస్తున్నామని అర్జున్ మేఘవాల్ ఇప్పుడే న్యాయశాఖ మంత్రి లోక్సభలో ప్రకటన కూడా చేశారు. ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగినప్పుడు అనుకూలంగా 220 ఓట్లు వచ్చాయి. కొంత గందరగోళం అవటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సంబంధించి కొన్ని చోట్ల సాంకేతిక సమస్య తలెత్తడంతో మళ్ళీ రీ ఓటింగ్ చేశారు. అంటే స్లిప్స్ ఇచ్చారు. స్లిప్స్ ద్వారా ఓటింగ్ తీసుకున్న తర్వాత 269 అనుకూలం, 198 వ్యతిరేకం వచ్చింది. అటు జేపీసీకి పంపించే బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. పెంటపాటి పుల్లారావు గారు, ఉదయం నుంచి చూస్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు. విస్తృతంగా అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు తెలియజేశాయి. అయితే జేపీసీకి పంపించాలన్న దానిపైన లోక్సభలో ఇప్పుడు ఓటింగ్ కూడా జరిగింది. అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఓవరాల్గా కొన్ని విపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలు సహేతుకంగా ఉన్నాయా లేవా? తప్పకుండా వాళ్ళ అబ్జెక్షన్స్ ఉన్నాయి. జేపీసీకి వెళ్తాది. జేపీసీ ఆ మెంబర్స్ అందరూ వాళ్ళు డిస్కస్ చేయటం మొదలు పెడతారు. పబ్లిక్ అని కూడా పిలుస్తారు. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా చెప్పమని పబ్లిక్ కూడా వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, సబ్మిట్ చేయొచ్చు. మొత్తం ఓవరాల్ డిస్కషన్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ బిల్లు మీద అవ్వింది ఏంటంటే మీడియాలో డిస్కషన్ అవ్వింది. గవర్నమెంట్ మినిస్టర్స్ కూడా మీడియాలో మాట్లాడారు. అంతవరకు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అవ్విందో ఆ బిల్లు, అది పార్లమెంట్ ఆస్ట్ అయిపోయింది. ఆస్ట్ అంటే ఇంకా అక్కడ ఉంటుంది, విత్డ్రా చేసుకునే వరకు గవర్నమెంట్. ఆ బిల్లుకి 5 సంవత్సరాలు జీవనం ఉన్నది. లోక్సభ ఈ టెన్యూర్ ఎంత వరకు ఉన్నదో 18 లోక్సభ అంతవరకు ఉంటుంది. మధ్యన ఈ సెషన్ అయిపోయింది, అదే అయిపోయింది తింటానికని లేదు. జేపీసీకి వెళ్తాది. ఇప్పుడు ఏమొచ్చిందంటే మనకి రాజకీయం కూడా దీంట్లో ఉన్నది కదా. మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్స్ తర్వాత బీజేపీ కొంచెం బాగా బలంగా బయటకు వచ్చింది కదా పొలిటికల్ గా. వాళ్ళని రాబోయే ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ కొంచెం ఈజీ ఎలక్షన్స్ కంపేర్ చేస్తే మహారాష్ట్ర, హర్యానాకి. సో బీజేపీ జూన్ 2024లో ఒక సంఖ్య తగ్గింది, వీక్ అయిందంటే ఇవన్నీ మేకప్ అయిపోయింది రాజకీయంగా. సో ఆ కాన్ఫిడెన్స్ తో ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత బిల్ ఇంట్రడ్యూస్ చేశానంటే ఆ బిల్లు మేము చేసాం, డిస్కస్ చేస్తున్నాం, మేమేం లొంగిపోలేదు, మేమేం భయపడలేదు, మా సంఖ్య తగ్గిందని అని బీజేపీ కూడా చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు అది చెప్పుకుంటుంది కదా. సో ఇప్పుడు డిస్కషన్ జేపీసీలో అవుతుంది. తర్వాత మీరు ఇందాక ఒక మాట అన్నారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి 543 మెంబర్లకి 2/3 అక్కర్లేదు. ఆ రోజు ఎంత మంది ఉన్నారు హౌస్ లో, దాంట్లో 2/3 కావాలి అంతే. అదే సార్, అదే ప్రస్తావించారు సార్. అవును, అదే అందువల్ల ఇవన్నీ కొంచెం
బీజేపీకి ఒక 3 నెలల క్రితం కంటే ఇవాళ అనుకూల పరిస్థితి కనపడుతుంది బిల్లు పాస్ చేయడం. తర్వాత అసలైంది బిల్లు మ్యాటరు డేటా మనం క్లియర్ గా చూసాక ఒక విషయం చెప్పదు. నాకు తెలిసినంత వరకు ఇది మరి నిన్నటి వరకు బిల్లు 2029 పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఏమి ప్రాబ్లం ఉండవు. ఇప్పుడు జరిగినట్టుగానే ఎలక్షన్లు అనేవి జరుగుతాయి. 2029 పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయాక బిల్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ కమిషనర్స్ కి పవర్ ఇస్తారు. ఏ అసెంబ్లీకైనా తక్కువ టెన్యూర్ చేయాలా, ఎక్కువ టెన్యూర్ చేయాలా, 2034 జామిలీ ఎలక్షన్స్ కి పవర్ ఇస్తారు. సో వచ్చే 5 సంవత్సరాల్లో ఏమి ఇంపాక్ట్ ఉండదు బిల్లుకి అని దాని మీద ఎన్ని ఏమవుతుందంటే ఎప్పుడైతే 10 సంవత్సరాల తర్వాత అన్నారో అపోజిషన్ కూడా కొద్దిగా తగ్గిపోతుంది. మనకు కాదు కదా ఇంకేదో ఫ్యూచర్ లో ఉన్నది అని. సో నేను అనుకుంటున్నా ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ కొద్దిగా కాన్ఫిడెంట్ గా కూడా ఉండొచ్చు. కానీ అందరికి తెలిసింది ఏమిటంటే 2/3 మెంబర్స్ కావాలి. 2/3 మెంబర్స్ అంటే ఆ రోజు ఎంతమంది వస్తారు. ఇప్పుడు కొంతమంది కొన్ని పార్టీలకి వాళ్ళకి నచ్చ చెప్పొచ్చా, కొన్ని పార్టీలు ఇరిగిపోతాయా. ఉద్ధవ్ శివసేన అని ఎన్సీపీ దాదాపు 20 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మహారాష్ట్రలో వాళ్ళకి ఇంకే ఉపయోగం లేదు, అక్కడ ఉండటం ఇక్కడ ఉండటం కొంచెం ఆలోచనలు వస్తున్నాయా, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది కాన్స్టెంట్ ప్రాసెస్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఎప్పుడైతే జేపీసీకి పంపించారో ఒక స్టెప్ అయిపోయింది. ఒక అడుగు పడింది, ఒక స్టెప్ అయిపోయింది, అది పడిపోయింది. డెఫినెట్ ఆ డైరెక్షన్ తీసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి రావాలి. అది వాడి జేపీసీ వాడి మెంబర్స్ కన్విన్స్ చేసి కొన్ని పార్టీలకి మీకు భయం లేదు, ఇలా చేస్తాం అలా చేస్తాం, కొంచెం డిప్లొమాటిక్ గా చేస్తే కొన్ని పార్టీలు అబ్స్టైన్ కూడా అవ్వచ్చు. అబ్స్టైన్ అయినా పర్వాలేదు, అది ఓటు వేయకపోయినా ఆ రోజు మేము అబ్స్టైన్ అవుతున్నా మాకు సంబంధం లేదన్నా పని అయిపోతారు. సో మనకంటే ఇది వచ్చే 3 నెలలు అయిపోతుందా 2 నెలలు అయిపోతుందా అని నేను ఒక 6 నెలలు మినిమం టైం పడుతుంది అని నేను భావిస్తాను. 6 నెలలు 8 నెలలు మినిమం అంటే ఇప్పుడు జేపీసీకి బిల్లు వెళ్ళింది కాబట్టి జేపీసీలో కూడా ఓటింగ్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఎంతమంది సభ్యులు మద్దతు ఉండాలి మళ్ళీ జేపీసీ ఆమోదం తెలిపి తిరిగి సభకు రావడానికి బిల్లు? ఎలాగో మెజారిటీ జేపీసీలో గవర్నమెంట్ కే ఉంటుంది. ఆ కమిటీ మెంబర్షిప్ మెజారిటీ ఉంటుంది. మెజారిటీ మొన్న వకాఫ్స్ కి ఎలా ఇచ్చారు, మెజారిటీ రిపోర్ట్ పార్లమెంట్ కి పంపించారు కదా, అవును, అలా మెజారిటీ ఉంటే సరిపడతాయి. సో మెజారిటీ ఎలాగో పార్లమెంటరీ కమిటీలో గవర్నమెంట్ కే ఉంటారు కాబట్టి ఏ సంఖ్య ఉండదా ఎంత ఉండదా ఆ బిల్లు తిరిగి లోక్సభ పంపించేది అయిపోతాయి. కానీ ఇందాక అమిత్ షా గారు చెప్పినట్టుగా ఆయన మనం డిస్కస్ చేద్దాం, ఇది మాది 1 వే కాదన్నారు, స్పష్టంగా అన్నారు లోక్సభలో ఆయన. ఆ లైన్ నిలబడితే ఈ బిల్లుకి కొంచెం మద్దతు వస్తుంది మిగతా పార్టీ ఒపోజిషన్ పార్టీ నుంచి అని మనం భావించాం. అది కొంచెం వాళ్ళ కన్సర్న్స్ కూడా అడ్రస్ చేస్తే అది తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఈ గత 3 నెలలు బట్టి కాకుండా కొత్త సంవత్సరం బట్టి డిస్కషన్ దేశంలో జరుగుతూ ఉన్నది కదా, కొత్త సబ్జెక్ట్ కాదు కదా. అవును, పబ్లిక్ 2 విషయాలుగా కొంతమంది అపోజ్ చేస్తారు, కొంతమంది సపోర్ట్. అంటే అమిత్ షా గారు ఇది సమైక్య స్ఫూర్తికి, ఇది రాజ్యాంగ సమైక్య స్ఫూర్తికి విరుద్ధము, ఇది ప్రధానంగా ప్రతిపక్షాలు లేవనెత్తున్న అభ్యంతరం. రెండోది రాష్ట్రపతికి ఎన్నికల కమిషన్ కు విస్తృత అధికారాలు రావటం అనేది కరెక్ట్ కాదు. దీనిపై అదే చెప్పాను కదా ఇందాక మీకు. 2029 తర్వాత ఎలక్షన్ కమిషనర్ కి పర్మిషన్ కావాలనుకోండి, ఒక అసెంబ్లీ ఆలస్యం చేయాలంటే, అసెంబ్లీ తొందరగా రద్దు చేయాలంటే రాష్ట్రపతికి రాయాలి, రాష్ట్రపతి పర్మిషన్ ఇస్తారు. రాష్ట్రపతి పర్మిషన్ ఇస్తారంటే రాష్ట్రపతి ఆలోచించుకుని కాదు, కేబినెట్ కి రెఫర్ చేస్తారు. కేబినెట్ అప్పుడు రిప్లై ఇస్తారు. అది కేబినెట్ ఏమంటారు, గవర్నమెంట్ మాకు మెజారిటీ ఉన్నది కదా లోక్సభలో, మేము రన్ చేస్తాం కదా అంటదా. ఏ గవర్నమెంట్ మెజారిటీలో ఉంటే ఆ గవర్నమెంట్ కి అధికారం కదా, కరెక్ట్ గా అంతే కదా. సో అందువల్ల ఆ అబ్జెక్షన్ పెట్టి రాష్ట్రపతికి పర్మిషన్ అవ్వద్దంటే ఎవరికి ఇమ్మంటారు? ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చేస్తే ఎస్టిమేషన్ గా చేస్తారు కదా. అది పెద్ద అది ఆ డిస్కషన్ లో వస్తుంది. ఎందుకు పెట్టారు అలాగా, పూర్వం ఏమన్నా ప్రెసిడెన్స్ ఉన్నాయా, ఆ ప్రెసిడెన్స్ ఏంటి, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు వచ్చే నెలలో ఇవన్నీ బయటకు వస్తాయి. నేను అనుకుంటుందా, నా వ్యూ అది ప్రస్తుతం రాష్ట్రపతికి ఎందుకు పెట్టారు, నీకు ఎవరికి పెడతారు? ప్రధానమంత్రికి పెట్టరు కదా, న్యూట్రల్ ఫిగర్ కాదు కదా.
లేకపోతే చీఫ్ జస్టిస్ కు పెట్టాలి. చీఫ్ జస్టిస్ కు రోల్ లేదు కాన్స్టిట్యూషన్ లో. కాన్స్టిట్యూషన్ కాపాడేది రాష్ట్రపతి. సో రాష్ట్రపతికి అప్పచెప్పారు ఆ అధికారం. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్, లైన్ బై లైన్ వస్తాయి. కానీ అన్నిటికంటే మీరు ముఖ్యంగా మైండ్ లో పెట్టుకోవాల్సింది, జూన్ 2024లో బీజేపీ పవర్ తగ్గింది, ఇమేజ్ తగ్గిందంటే మళ్ళీ డిసెంబర్ వచ్చేటప్పటికి కొద్దిగా రీకూప్ అయింది, కొద్దిగా మళ్ళీ క్యాచ్ చేసింది. అవును. సో అది మనం కాదు, అది ఓడిపోయారు అనుకోండి మహారాష్ట్రలో, హర్యానాలో, ఇక చాలా ఇబ్బందులు పడిపోయి ఈ బిల్లు ఇంట్రడ్యూస్ కూడా చేసేలా వదిలేదు. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం ముందరికి వెళ్ళిపోవచ్చు, మనం ముందర ఇంట్రడ్యూస్ చేసేద్దాం, డిస్కషన్ అవుతాది. అంటే దీనికి టైం టేబుల్ మాత్రం ఉండదు. అంటే రేపు ఎల్లుండి తీసుకొచ్చి పెట్టేసి ఆ టైం ఉన్నది కదా, 2029 వరకు మీకు టైం ఉండాలి. 4.5 సంవత్సరాలు టైం ఉందండి. అప్పుడు మమతా బెనర్జీ ఎలక్షన్ అవ్వాలి, బెంగాల్లో ఆమె గెలవాలి, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎలక్షన్ అవుతాది, ఆ బీజేపీ గెలవాలి, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోతే ఇంకో రకంగా వస్తుంది, గెలిస్తే ఇవన్నీ ఇంకా టైం ఉన్నది, చక్కటి టైం బీజేపీకి. పుల్లారావు గారు, అదే నేను అంటున్నా, అంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఆల్రెడీ లేటెస్ట్ గా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు జరిగే, లోక్సభ ఎన్నికల తర్వాత కీలక రాష్ట్రాల పరంగా చూస్తే, అలాగే ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు అంటున్నట్టుగా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయి, చాలా కీలక రాష్ట్రాలు. ఇక్కడ మనం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ఉన్నారు అధికారంలో, ఆల్రెడీ తృణమూల్ బిల్లును వ్యతిరేకిస్తోంది. తమిళనాడులో స్టాలిన్, డిఎంకే వాళ్ళు బిల్లును ఈరోజు వ్యతిరేకించారు, కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వేరాజ్ బీహార్లో ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ, బట్ వేరాజ్ ఇక్కడ మనం యూపీలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఒకవేళ ఈ బిల్లు మూమెంటం తీసుకుంది 2029లోనే లోక్సభ, అసెంబ్లీకు ఎన్నికలు జరగబోతున్నాయి అంటున్నారు. మరి ఈ మధ్యలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల పరిస్థితి ఏంటి? అంటే 2029కి ఉన్న కాలాన్ని మాత్రమే కన్సిడర్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళడానికి స్టాలిన్, మమతా లాంటి వాళ్ళు ఒప్పుకుంటారా? ఒకవేళ ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? మమతా బెనర్జీ ఎలక్షన్ 26ని ఆమె గెలిచింది అనుకోండి, ఆమె కంటిన్యూ అవుతాది 31 ఏం చేస్తారంటే, అప్పుడు ఎలక్షన్ కమిషన్ కి బిల్లు పాస్ అవుతే అధికారం వస్తుంది. బెంగాల్ టర్మ్ 3 సంవత్సరాలు చేస్తారు, 31 పోటీ చేసి 3 సంవత్సరాలు తీసుకో అంటారు. అలాగే మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి, 2029 కలిపేయచ్చు ఎవరితో ఈ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో. ఎందుకంటే బీజేపీ 2 రాష్ట్రాల్లో పవర్ లో ఉన్నది కదా. మీకు సింపుల్ గా చెప్తా, 2029 తర్వాత ఎలక్షన్ కమిషన్ కి రాష్ట్రపతి దగ్గర పవర్ ఉంటాయి. ఏమిటంటే, దాని తర్వాత ఎలక్షన్స్ అసెంబ్లీకి వస్తే అవి తగ్గించాలి, ఆ ఫిట్ అవటానికి 30-34కి ఫిట్ అవుతారు. అదే పార్లమెంట్ పడిపోయింది అనుకోండి, మనం ఊహ చెప్తున్నా, పార్లమెంట్ ఎలక్షన్ ఎర్లీగా అయిపోయింది అనుకోండి, ఏదో కారణానికి 28కే వెళ్ళిపోతారు వీళ్ళు, గవర్నమెంట్ పడిపోయి, అప్పుడు వాళ్ళకి 33కు ఉంటుంది కాబట్టి టర్మ్. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారంటే, మీకు 33 నుంచి మీకు 34 వరకే టర్మ్ ఉంటుంది. చూడండి, అన్ని సమానం చేయడానికి 10 సంవత్సరాల టైం ఉన్నది. 10 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి ఆ ఇబ్బంది అంతా అనిపించదు సైకలాజికల్ గా అని నేను భావిస్తాను. ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 26న ఆయన గెలవాలి, 26 గెలిచాక మళ్ళీ 31లో గెలుస్తాను రాసి లేదు కదా, మమతా బెనర్జీ రాసి లేదు కదా, అంత దూరం ఆలోచించలేం కదా మనం. అవును. అందువల్ల ఈ బిల్లు ఆ రకంగా ఉంటే స్మూత్ గా ఉంటుంది. జేపీసీలో ఎలా పనిచేస్తారు అది చూడాలి, అది చాలా ఇంపార్టెంట్. జేపీసీలో బీజేపీ చాలా కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఇవన్నీ తీసుకుని, అపోజిషన్ సలహాలు తీసుకుని ముందరికి వెళ్ళిపోతే వాళ్ళు సక్సెస్ఫుల్ గా అవుతారు. ఏదైనా ఇది పొలిటికల్ ఇమేజ్ మీద బీజేపీ ఆధారపడి, పొలిటికల్ ఇమేజ్ అంటే మీరు అన్నారు ఢిల్లీ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో వస్తున్నాయి, బీజేపీ ఎలా చేస్తుంది, గెలిచింది అనుకోండి 6 ఎలక్షన్స్ తర్వాత బీజేపీ గెలుస్తూ అవుతుంది, ఢిల్లీలో 6 ఎలక్షన్స్ ఓడిపోతా వచ్చింది. సో అదొక పెద్ద సైకలాజికల్ బూస్ట్ వస్తుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఆ బీహార్ వస్తుంది, అలాగే గెలిచి, అలాగే ఇదంతా రాజకీయంగా సైకలాజికల్ గా ఇమేజ్ గా ఇది ఒక పెద్ద విశేషంగా జరుగుతూ ఉంటాయి. సో రోజు రోజుకి పాలిటిక్స్ మారిపోతాయి, రోజు రోజుకి బలం పెరగవచ్చు, బలం తరగవచ్చు. సో మనం వెయిట్ చేసి చూడాలి బీజేపీ స్ట్రాటజీ ఏంటి, జేపీసీ
ఎంత కేర్ఫుల్ గా డీల్ చేస్తారు. ఆల్రెడీ నేను అనుకుంటున్నా శరద్ పవార్ కి ఉద్ధవ్ ఠాకరేకి 20 మంది ఎంపీలు, అవును, వాళ్ళు పెద్ద అక్కడే కూర్చుంటారని మాత్రం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మహారాష్ట్రలో అది గవర్నమెంట్ చిత్తుగా ఓడిపోయింది, ఢిల్లీలో లేదు, వాళ్ళకి చీలికైన పోయిన పార్టీలు అధికారంలో ఉన్నారు, మంచి కుర్చీలు వేస్తారు వాళ్ళు ఎదిగితే. సో వాళ్ళని కూడా లాగేస్తారని నేను భావిస్తాను. అంటే ఇప్పుడు జేపీసీలో ఆమోద ముద్ర పడిన తర్వాత, జేపీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రక్రియ ఏంటి? జేపీసీ గ్రీన్ సిగ్నల్ వచ్చాక అప్పుడు పార్లమెంట్ లో గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసి ఓటింగ్ కి పెట్టుకోవాలి. ఇంట్రొడ్యూస్ జేపీసీ రిపోర్ట్ పార్లమెంట్ హౌస్ కి వస్తుంది, మళ్ళీ పార్లమెంట్ ప్రాపర్టీగా ఉంటుంది, అక్కడ పెడతారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆ బిల్లు ఓటింగ్ పెట్టాలి, మళ్ళీ డిస్కషన్ పెట్టాలి, అది గవర్నమెంట్ నిర్ణయం, వాళ్ళ ఇష్టం. అది ఇంకా అది 18వ లోక్సభ 2029 వరకు టైం ఉంటుంది, 3.5 సంవత్సరాలు టైం ఉంటుంది. చిన్న విషయం కాదు, చాలా ఇది మీకంతా దీని పునాది ఏమిటి? మహారాష్ట్ర హర్యానాలో అంత పెద్ద విజయం సాధించారు కాబట్టి కాన్ఫిడెన్స్ మనం ముందరకెళ్దాం. ఎన్నోసార్లు నరేంద్ర మోడీ నా ఎజెండా ఏమీ ఆగదని చెప్పాడు కదా జూన్ 2024 తర్వాత. ఓకే, వికసిత్ భారత్ 3035 అనుకుంటుందా దానికి టైంకి ఈ జామలి ఎలక్షన్స్ చేయడానికి. ఇది మంచి హుషారు వచ్చింది మహారాష్ట్ర హర్యానా. అక్కడ ఓడిపోయి ఉంటే ఇదంతా ఎంత హుషారు రాదు, ఎవరు పట్టించుకోపోదు. అవును, 2/3 మెజారిటీ కావాలి కాబట్టి 2/3 మెజారిటీ అంటే 3 భాగాలకి 2 భాగాలు ఓట్లు కావాలి. లోక్సభలో ఆ రోజు కూర్చోవాలి, అది కూడా రాకపోదు. పొజిషన్ పొలిటికల్ గా మారిపోయింది. ఆపోజిషన్ లో కూడా ఒకళ్ళు కొద్దిగా తిట్టుకుంటున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఎంతవరకు వెళ్తాది అది మనం చూడాలి సమయంలో. ఓకే, పెద్దపాటి పుల్లారావు గారు మీరు లైవ్ లోనే ఉండండి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అటు జేపీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ జేపీసీ రిపోర్ట్ సభకు వచ్చిన తర్వాత, మళ్ళీ పార్లమెంట్లో బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా బిల్లుకు 2/3 మెజారిటీ అవసరం ఉండొచ్చని పెద్దపాటి పుల్లారావు గారు అంటున్నారు. కాబట్టి నిజంగా అప్పుడు ఆ వాతావరణం ఉంటుందా? ఇప్పుడున్న ఎన్డీఏ బలం ప్రకారం ఇంకా కావలసిన బలం ఎంత? ఎవరు అనుకూలంగా ఉండొచ్చు, ఎవరు వ్యతిరేకంగా మారచ్చు? అలాగే 4 రాష్ట్రాల ఎన్నికలనే దశల వారీగా నిర్వహిస్తున్న కేంద్రం కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించగలదా? అంత సత్తా మనకు ఉందా? వీటన్నిటికి సంబంధించి పెద్దపాటి పుల్లారావు గారు సమాధానాలు అంటే రైట్. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకి సంబంధించి జేపీసీకి పంపించేందుకు ఉద్దేశించిన బిల్లు అయితే ఆమోద ముద్ర లభించింది. ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళబోతోంది. అయితే 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించి ప్రతిపక్షాలు లేవనెత్తున్న అభ్యంతరాలు సహేతుకత ఎంత, అలాగే చాలా మందికి ఉన్న అనుమానాలకు సమాధానం ఏంటి? దీనికి సంబంధించి 10 టీవీ లైవ్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. పెద్దపాటి పుల్లారావు గారు నిన్న కొన్ని అంశాలు ప్రస్తావించాను. ప్రధానంగా ఒక 4-5 రాష్ట్రాల ఎన్నికలకే ఆపసోపాలు పడుతున్నాయి కేంద్ర వ్యవస్థలు. ఎన్నికల సంఘం కానీ, పోలీసులు కానీ 4-5 దశలు, లేదంటే కొన్ని ఎలక్షన్స్కి 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉంది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అసంభవం, అసాధ్యం అని విపక్షాలు ఈరోజు అంటున్నాయి. నిజంగా ఆ పాసిబిలిటీ ఉందా? ఆ విషయంలో మన సత్తా ఎంత? మీ అంచనా ఏంటి? ఏదైనా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీకు అదంతా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నది, సిబ్బంది ఉన్నది, ట్రైనింగ్ భారతదేశానికి 75 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎలక్షన్ మషినరీ ఉన్నది, సమస్త జ్ఞాపకం శక్తి కూడా ఉన్నది, ఇన్స్టిట్యూషనల్ మెమరీ అంటారు ఆ సంస్థ. ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ గుంటూరులో కూర్చొని ఎక్కడో కరీంనగర్ లో కూర్చున్నారంటే ఆయన కొత్తగా వచ్చి దిగిన ఆయనకున్న ఎస్టాబ్లిష్మెంట్ జ్ఞాపక శక్తి ఉన్నది. అక్కడ పనిచేసే వాళ్ళు, కాగితాలు, సిస్టమ్ అందరికి తెలుసు, కంటిన్యూస్ గా అయిపోతుంది. ఇది ఇంకో విషయం మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఆర్డర్ చేసి తెచ్చుకోవటానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఈ అన్నిట్లకి 5 సంవత్సరాలు. ఇదేదో రేపు మాపు ఇది సూపర్ బజార్కి వెళ్ళేది కొనేది కాదు. ఇవన్నీ కొని రెడీ పెట్టుకోవటానికి 4-5 సంవత్సరాలు పంచాలి, తీసుకొస్తారు. మనం మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా. ఈలాన్ మస్క్ మన అందరికి తెలిసిన వ్యక్తి, అమెరికాలో ఏమన్నాడంటే కాలిఫోర్నియాలో ఎలక్షన్ ఓట్ కౌంటింగ్ కి 14 రోజులు పట్టిందా, ఇండియాలో 6 గంటలకు లెక్క పెట్టేసి పడేసారు, అంత పెద్ద దేశం అన్నాడు. మనకి ఇదేం పెద్ద విశేషం కాదు. 75 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అది ఎలక్షన్ సంస్థ. 75 సంవత్సరాలు బట్టి ఒకే వ్యక్తి అక్కర్లేదు. ఆ జ్ఞాపక శక్తి,
ఆ ప్రొఫెషనలిజం అలా వచ్చేస్తుంది, అంటుకునే సంస్థలు కంటిన్యూ అవుతాయి. ఇవాళ మీరు చూసేది ఇది పెద్ద, నేను అస్సలు విషయం అనుకోవట్లేదు. ఎందుకంటే 4 స్టేట్స్ గడిపారు, 100 స్టేట్స్ గడిపారు. అదే కాదు, అది సిస్టమ్ ఉన్నది. పార్లమెంట్కి వేస్తారు, అసెంబ్లీకి వేస్తారు. కొన్ని అన్ని రాష్ట్రాలకు ఒక రోజు పెట్టకపోవచ్చు, 15 రోజులు, నెలలు ఇటు ఎలా జరుగుతుంది కదా, నెలలు చేస్తారు, 2 నెలలు చేస్తారు. ఇది ఏం విషయం కాదు. తర్వాత మీరు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా, జర్మనీ ఎలక్షన్ ఎక్కడ అవ్వలేదంటే మరి కష్టంగా ఉన్నది. మరి ఆంధ్ర తెలంగాణ ఒకరే కలిసి ఉన్నప్పుడు 99లో కలిపి నడిపారు. 2004, 2009, 2014, ఆంధ్రాలో 2019, 2024 జర్మనీ ఎలక్షన్ కళ్ళెదురుగా జరిగినాయి కదా. అది మర్చిపోతే ఎలాగా తెలుగు ప్రజలు? అంటే ఏ ఇబ్బంది వచ్చింది ప్రాంతీయ పార్టీ? మీరనేది వాస్తవమే. అంతకు ముందు దేశవ్యాప్తంగా అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరిగేవి. ఆ తర్వాత అది ప్యాటర్న్ దెబ్బతింది, మధ్యలో కొన్ని ప్రభుత్వాలు పడిపోవటం, రాష్ట్రపతి పాలన, ఇలాంటి కారణాల వల్ల. కానీ ఇప్పటికీ కూడా మన రాష్ట్రాలు తగ్గిపోయాయి కదా. ఇప్పుడు లోక్సభకి, అసెంబ్లీకి జరిగే ఎన్నికలు జరిగే రాష్ట్రాలు మనం వేల మీద లెక్క పెట్టవచ్చు, 4-5 రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఓటింగ్ ఇప్పుడు జరపాల్సిన పరిస్థితి ఉంది, అసెంబ్లీ, లోక్సభ. అయితే వివాదం వచ్చా ఈ 4 రాష్ట్రాలకి, ఆ 4 రాష్ట్రాల్లో ఆ రోజు పార్లమెంట్ అసెంబ్లీ జరిగింది. ఎక్కడైతే పార్లమెంట్ ఎలక్షన్ జరిగిందో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ కూడా పెడతారు. అంతే, ఆ మెషిన్ లో నొక్కుతారు, ఆ సిబ్బంది ఉంటారు అక్కడ. చాలా సింపుల్ మ్యాటర్. తర్వాత మీరు అన్ని గట్టిగా మీరు ముఖ్యత ఏమి ఇవ్వాలంటే, ఇది ఈ సంస్థ జ్ఞాపకం శక్తి అని చెప్పాను, ఇన్స్టిట్యూషనల్ మెమరీ. ఈవేళ ఒక చీఫ్ సెక్రటరీ వచ్చి సెక్రటేరియట్ లో కూర్చున్నారు, ఆమె అంటే ఆమె ఏదో ఆ 70 సంవత్సరాలు అక్కడ పనిచేసి ఎక్స్పీరియన్స్ కాదు, ఆ 70 సంవత్సరాలు బట్టి ఆ జ్ఞాపకం శక్తి, ఆ పద్ధతి, ఆ సిస్టమ్ అలాగ వచ్చేస్తుంది. ఇది చాలా సులభమైన పని, ఈజీ పని. కౌంటింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. 60 రోజులు పడుతుంది ఎలక్షన్. ఇదే ఒక్క రోజు, 1 day 1 ఎలక్షన్ కాదు కదా, 1 nation 1 poll అన్నారు. 1 nation 1 election, ఒక దేశానికి కూడా. అది ఒక్క రోజు అవ్వట్లేదు కదా, అది 30 రోజుల 60 రోజుల చేస్తున్నారు. ఆటోమేటిక్ గా అది మెయిన్ థింగ్ ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ ఓటింగ్ మెషిన్స్ తేవాలి, కొత్త మెషిన్స్ తేవాలి, అవన్నీ తేవాలి. అది 5 సంవత్సరాలు పడుతుందని ఎవరో ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఆ టైంకి తెచ్చుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి. ఆ స్టాఫ్ కూడా అంతే, ఎవరు ఉన్నారు ఎంపీ ఎలక్షన్ వాళ్ళే ఉంటారు, ఇక్కడే ఆ పక్కనకి వెళ్ళి దానికి, అంతే కదా. అవును, అంతే కదా. అది ఆ టైం, అందువల్ల అది కాదు. మీరు మన రాష్ట్రంలో చక్కగా తెలుగు రాష్ట్రాల్లో చూసాం, ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. అంటే పుల్లారావు గారు, ఈ నేపథ్యంలో ఓకే, లోక్సభ అసెంబ్లీకి ఆల్రెడీ 4-5 రాష్ట్రాలు కలిపే జరుగుతున్నాయి కాబట్టి మిగతా రాష్ట్రాలకు పెద్ద సమస్య ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. వెల్ అండ్ గుడ్. కానీ రాబోతున్న రోజులు ఇంకా అన్ని ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కార్పొరేషను, మున్సిపల్, అప్ టు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వరకు దాదాపు ఒకేసారి 6 ఓట్లు వేసే ప్రక్రియ అంత ఈజీగా ఉంటుందా? అది వేరే టైంలో పెడతారు. అవును, ఈసారి కలపరు. తర్వాత చిన్న విషయం కూడా నేను పర్సనల్ ఒపీనియన్ జ్ఞాపకం చేస్తాను. చాలా మందికి చెప్తే అందరూ ఎగ్రీ కూడా అవ్వారు. ఎవరంటే ఈ కట్టా పాస్ చేస్తారు, ఇది నీకు ఇష్టం లేకపోతే తర్వాత తీసేయి, మానేయి, అడ్జస్ట్ చేయి. మీరు పంచాయతీ రాజ్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, మున్సిపాలిటీ ఇంట్రడ్యూస్ చేశారు, ఎలక్షన్ జరుపుతా అన్నారు, జరగట్లేదు కదా. యాంటీ డిఫెక్షన్ లో అన్నారు రాజీవ్ గాంధీ టైంలో. అలాంటి ఆ చట్టానికి నాలాంటి వాళ్ళు ఒపోజ్ చేస్తున్నాం, అది పని చేయట్లేదు అంటున్నాం. సో దీని మీద కూడా మీరు ఇంట్రడ్యూస్ చేశాక లోపాలు ఏమున్నాయి మనం దిద్దుకోవచ్చు, చేయొచ్చు. ఇది ఫైనల్ కాదు కదా, ఒకసారి చట్టం పాస్ చేస్తే అయిపోలేదు కదా. ఇప్పుడు దాదాపు 129, 128 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆల్రెడీ చేశారు మన దేశంలో. అవును, కొన్ని దేశాల్లో 300 సంవత్సరాల్లో 30 కూడా చేయలేదు, 30 కూడా చేయలేదు. అందువల్ల మన దేశం రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి చాలా ఈజీగా మార్చేస్తా ఉన్నాం కదా. అసలే ఆలోచన లేకుండా దీని ఇంపాక్ట్ ఏమిటి చేస్తున్నాం కదా. కొన్ని దేశాల్లో అలా చేయు. మనం పార్లమెంట్ బిల్డింగ్ 75 సంవత్సరాలకి అబాండన్ చేసి ఇంకో బిల్డింగ్ కట్టేసాం. బ్రిటిష్ పార్లమెంట్ 100 సంవత్సరాలు, అమెరికాది 200-300 సంవత్సరాలు. కదపరు, మారరు. మన మార్పుకి అంత భయపడుతున్నారంటే మన ఎంపీలు వాళ్ళు, మన రాజకీయ నాయకులు నాకు ఆశ్చర్యం వేస్తారు. ఇదే ఒక పార్లమెంట్ బిల్డింగ్ బట్టలు మార్చుకున్నట్టుగా మార్చేసారు, ఈజీగా మార్చేస్తారు. పార్లమెంట్ పాలిటీషియన్స్ కి ఎన్ని
భారతదేశంలో మీరు అన్నది ఏంటంటే మీరని కాదు జనరల్ గా అయ్యి బాబు ఇది 1 నేషన్ 1 పోల్ వస్తుంది ఏమైపోతావు ఏమవ్వదు మీకు ఇష్టం లేకపోతే మానేస్తారు మళ్ళీ. ఇప్పుడు దీనికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మషిన్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఆ లక్షల మషిన్స్ కావాలి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్స్. ట్రైనింగ్ చేయాలి, దానికి 5 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. అది చేస్తారు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. పని అవుతుందా పని అవదా? రాజ్యాంగం మనకి 1952లో వచ్చింది. పర్ఫెక్ట్ కాదు కాబట్టి మనం 120 సార్లు మనం మార్చాం. 120 సార్లు మార్చాం. కొన్ని దేశాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు గత 100 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ మార్చేశారు. సో ఇది మనం టెక్నాలజీ తీసుకుని మనం పరిస్థితి తీసుకుని ఒక ఎఫర్ట్ చేస్తున్నారు. ఇది మంచిదా చెడ్డదా మనకు తెలిసిపోతుంది. మా వ్యూ ఏమిటంటే నలుగురు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, చూద్దాం. టెక్నికల్ గా ప్రాబ్లం లేదు, టెక్నికల్ గా ఈజీగా అయిపోతుంది. తర్వాత 27లో చేసేస్తున్నాం, 28లో చేస్తున్నామంటే అది చాలా కేవస్, అరాచకం అవుతుంది. 34లో చేస్తామంటే మీరు ఆలోచించండి. 1931లో మమతా బెనర్జీకి నీ టర్మ్ 3 సంవత్సరాలు ఉంటుంది, పోటీ చేస్తే మానేస్తే మానే అంటారు. నీకు 5 సంవత్సరాలకు పోటీ చేయి ఎమ్మెల్యేగా తగ్గించట్లేదు కదా. అంటే ప్రభుత్వ కాల పరిమితిని, అటు 5 ఏళ్ల ప్రభుత్వ కాల పరిమితిని రద్దు చేయటం అనేది ప్రధానమైన రాజ్యాంగ ఉల్లంఘన. ఇది ఈరోజు దాదాపు అన్ని విపక్ష పార్టీలు లేవనెత్తింది, ప్రధానంగా డిఎంకే, తృణమూల్ ఇవన్నీ. అది కరెక్ట్. అది ఆ టర్మ్ ఒక్క టర్మ్ కి ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 నెలలు లిమిట్ అవ్వేది ఆ ఒక్క టర్మ్ కి. 2034 వచ్చాక మళ్ళీ అన్ని 5 సంవత్సరాలు అయిపోతాయి. అంటే పుల్లారావు గారు ఇప్పుడు జేపీసీ గ్రీన్ సిగ్నల్ తర్వాత లోక్సభకు రావడం పైన మనం ఇందాక డిస్కస్ చేసాం. అప్పుడు మళ్ళీ బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ ఉండాలా, లేదంటే ఆ రోజు హాజరైన సభ్యుల్లో ఉన్న మెజారిటీని కన్సిడర్ చేస్తారా ఓటింగ్లో? మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. జేపీసీ రిపోర్టు లోక్సభకు వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో బిల్లుని కేంద్రం మళ్ళీ ప్రవేశపెట్టాలి కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఓటింగ్ అనేది ఉంటుంది. అప్పుడు 2/3 మెజార్టీ అవసరం పడుతుందా, లేదంటే ఆ రోజు హాజరైన సభ్యుల్లో 2/3 మెజార్టీ ఉంటే సరిపోతుందా, లేదంటే ఆ రోజు హాజరైన సభ్యుల్లో మెజార్టీ సభ్యుల బలం ఉంటే సరిపోతుందా? ఈ మూడిట్లో బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన బలం ఎంత? ఆ రోజు హాజరైన దాంట్లో 3 మెంబర్లు ప్రజెంట్ అవ్వాలి, 2/3 కావాలి. ఆ రోజు హాజరైన వాళ్ళు సింపుల్ మెజారిటీ చాలు. 543 ఉన్నారు, మీకు 362 కావాలని కాదు. ఆ రోజు ఎంతమంది వస్తారు హౌస్ కి, అది బోల్ టైం ఉన్నారు ప్రవేశం పెడతానికి బిల్లు. తర్వాత టాక్టిక్స్ ఉంటాయి. ఎంత క్లెవర్, ఎంత ఇంటెలిజెంట్ గా ఈ గవర్నమెంట్ చేస్తుంది మనం చూడాలి. ఈ గవర్నమెంట్ ఎంత కేర్ఫుల్ గా కొన్ని పార్టీలు గెలవాలి, వచ్చే అబ్జెక్షన్స్ తీసేయాలి. అది చేస్తే ఈజీగా పాస్ అవుతుంది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ మోడీ ప్రభుత్వానికని మనం చెప్పుకోవచ్చు. కానీ అది చేయకుండా ఒంటరిగా మాయం చెప్పిందే రూట్ వెళ్ళండి అంటే ఎవరు వినే పరిస్థితిలో లేరు. అది గవర్నమెంట్ కూడా అలా చేయకూడదు. 1 వే ట్రాఫిక్ ఉండకూడదు. అది గవర్నమెంట్ చేస్తుందా? అమిత్ షా గారు ఇవాళ అలాంటి మాటలే చెప్పారు. మేము మీతో అసలు డిస్కస్ చేస్తాం, మీ ఇబ్బందులను తీరుస్తాం అని చెప్పాడు. అది ఒక కొత్త వాయిస్. పూర్వం అలాగా మాట్లాడేవారు కాదు, మా ఇష్టం నాకు మెజారిటీ వచ్చింది అంటాం. సో ఇది మనం వాళ్ళ తరఫున ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే 1 వేగా వెళ్తే మాత్రం వ్యతిరేకత వస్తుంది. ప్రజలు ఏదో మోసం జరిగిపోతుంది అనుకుంటున్నారు. కాబట్టి జేపీసీ ఒక మంచి అవకాశం. చక్కగా బిల్లు మోడిఫై చేసి తీసుకొస్తే మంచి అవకాశం ఉన్నది, పాస్ అవుతారు. రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, మీ విశ్లేషణ అందించారు. 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించి మనం చూస్తున్నాం, ఒక అడుగు పడింది, ఇక ఎవరు ఆపలేరు అని పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు. అటు జమిలీ ఎన్నికల నిర్వహణ అందరూ కష్టం అంటున్నారు, కానీ చాలా సులభమే. రెండోది ప్రభుత్వ కాలపరిమితి రద్దు అనేది రాజ్యాంగ ఉల్లంఘన అన్నది విపక్షాల మాట సహేతుకమే. కానీ ఈ కొత్త బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు, కొత్త విధానాన్ని తీసుకొచ్చేటప్పుడు మాత్రమే కొన్ని ప్రభుత్వాలకి 3 ఏళ్ళు, కొన్ని ప్రభుత్వాలకు 3.5 ఏళ్ళ వరకు మాత్రమే కాలపరిమితి ఉంటుంది. 2034 నుంచి కామన్గా అందరికీ 5 ఏళ్ల కాలపరిమితి ఉండే ఛాన్సే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జేపీసీలో వైబుల్గా ప్రస్తుతం ఉన్న కేంద్రం అందరి అభిప్రాయాలను కూడా కొంత కన్సిడర్ చేసి 1 వే కాకుండా 2 వే
విధానంలో కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. దీనివల్ల ఖచ్చితంగా దేశానికి మంచి జరుగుతుందని పెంటపాటి పుల్లారావు గారు అంటున్నారు. తిరిగి జేపీసీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బిల్లుపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు జరిగే ఓటింగ్ సంబంధించి ఆ రోజు హాజరైన సభ్యుల్లో 2/3 మెజార్టీ ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా అటు ఇండియా కూటమిలో ఉన్న లోకల్ నేపథ్యంలో కొందరు ఎంపీలు ఇటు కూడా డివిజన్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ ధైర్యంతోనే కేంద్రం అడుగులు వడివడిగా పడుతున్నాయని పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు. చూద్దాం ఇంకా జేపీసీ నుంచి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, లోక్సభలో తర్వాత బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఓటింగ్ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, కొత్త అభ్యంతరాలు, రాబోతున్న రాష్ట్రాల ఎన్నికలు, వీటన్నిటికి సంబంధించి మనకు రానున్న రోజుల్లో క్లారిటీ రాబోతుంది. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ పై 10 టీవీ స్పెషల్ అనాలిసిస్.